హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్నరీ క్రేవింగ్స్. ఈరోజు మనం వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. వైట్ సాస్ పాస్తా చేయడానికి ముందుగా హాట్ వాటర్ బాయిల్ చేసుకోవాలి. బాయిలింగ్ వాటర్లో 1 కప్ పాస్తా వేసి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని పాస్తాని బాయిలింగ్కి పెట్టుకోవాలి. ఓ పక్క పాస్తా బాయిల్ అవుతుండగా ఇంకో సైడ్ పెనం పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1 or 2 గార్లిక్ సన్నగా తరిగి వేసుకోవాలి. గార్లిక్ మగ్గిన తర్వాత అందులోకి మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకోండి. నేను ఇక్కడ ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్ అండ్ బ్రోకలీ యూస్ చేశాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ కొంచెం మగ్గగానే అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఒరిగానో వేసుకోవాలి. వెజిటేబుల్స్ని బాగా మెత్తపడేదాకా వేయించకూడదు. కొంచెం క్రంచీగా నోటికి తగులుతుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు పాస్తాకి 2 కప్పుల పాలు యాడ్ చేశాను. పాలు అనేది మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవాలి. మీకు బాగా క్రీమీగా కావాలంటే ఇంకొంచెం పాలు ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే పాలు క్వాంటిటీ డిక్రీజ్ చేసుకోండి. పాస్తా బాయిల్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక ఫోర్క్ కానీ ఒక నైఫ్ కానీ తీసుకొని దాన్ని పిన్ చేసి చూస్తే అది మెత్తగా ఉంటే బాయిల్ అయినట్టు. ఇప్పుడు దాన్ని తీసుకొని వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న పాస్తాని మిల్క్ బాయిలింగ్కి రాగానే అందులో వేసి కుక్ చేసుకోవాలి. పాస్తా పాలల్లో కుక్ అవుతుండగా మనం కార్న్ఫ్లోర్ స్లర్రీ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ని లాస్ట్లో పాస్తాలో యాడ్ చేసుకుందాం. ఈ కార్న్ఫ్లోర్ యాడ్ చేయటం వల్ల మంచి థిక్నెస్ వస్తుంది. పాస్తా మిల్క్లో కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులోకి కొంచెం చీజ్ వేసుకుందాం. నేను ఇక్కడ చీజ్ స్లైసెస్ వాడాను. మీకు కావాలంటే మొజరెల్లా చీజ్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. చీజ్ వేసుకున్నాక చీజ్ కరిగేదాకా మిక్స్ చేసుకుందాం. ఇక్కడ చీజ్ బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు అందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ స్లర్రీని కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. కార్న్ఫ్లోర్ని మిక్స్ చేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాస్తా సర్వ్ చేసుకోవాలి. అంతే, యమ్మీ టేస్టీ పాస్తా రెడీ అయిపోయింది. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్.